ఎన్టీఆర్ స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి అన్నారు. అనంతపురం నగరంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఇప్పుడు అదే బాటలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పనిచేస్తున్నారన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే ఇప్పుడు నారా లోకేష్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి అంటేనే మాకు పసుపు సైనికులందరికీ కూడా ఒక గొప్ప వేడుక, ఒక గొప్ప పండుగలాగా జరుపుకునేటువంటి మహనాడు కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు దేశంలో నెలకొన్నటువంటి ఫ్యూయల్ సమస్యను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ వరకే ఈ రోజు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఈ రోజు స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అంటే పార్టీలకు, ప్రాంతీయ భేదాలకు కూడా అతీతంగా జరుపుకోవాల్సినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలుగోడి ఆత్మ గౌరవాన్ని దేశ నలుమూలల చాటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా అధికారం అంటే అనుభవించడం కాదు, ప్రజలకు సేవ చేయడం అని చెప్పి చేసి నిరూపించుకున్నటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక నాయకుడు, అంతేకాకుండా ఆస్తిలో సమాన హక్కును మహిళలకు కల్పించినటువంటి నాయకుడు కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. అయితే అదే బాటలో పార్టీని గాని సైన్యాన్ని గాని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. అన్న ఆశయాలను పులుకుపుచ్చుకొని అదే బాటలో ఈ రోజు మహిళలకు చట్టసభలలో ప్రాధాన్యతను కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కార్యకర్తల గుండెల్లో తెలుగుదేశం పార్టీ అన్నా, పసుపు జెండా అన్నా కూడా మా రక్తాన్ని ఉర్రూగతలించే విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ టైంలో ఈ పార్టీని స్థాపించారో లేదో తెలియదు కానీ ఈ రోజు ఈ పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. అదే విధంగా తాతగారి లక్షణాలను పులుకుపించుకొని తండ్రి గారి ఆశయాలతో ముందుకు వెళ్తున్నటువంటి యువనేత, యువగల రథసారథి, యువ నాయకులు, యువ కిషోరం మా అన్న నారా లోకేష్ అన్న గారు ఈ రోజు 33% రిజర్వేషన్ ని మహిళలకు అది చట్టసభల్లో ఆమోదం అయినప్పటికీ కాకపోయినప్పటికీ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రోజు మహానాడులో కూడా స్త్రీ శక్తిని ముందుకు తీసుకుని వచ్చి 33% రిజర్వేషన్ ను మాకు కల్పిస్తున్నటువంటి అన్న లోకేష్ అన్న గారికి కూడా మా మహిళలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.